హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ధను శారీస్. వాళ్ళు ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వచ్చేసేటప్పటికి ఇది వీడియో చూద్దామండి. ఫస్ట్ శారీ అయితే నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ ఇలా వస్తుందండి. శారీ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ అండి. గొల్లబొమ్మస్ కలంకారీ రెండు కనిపించారండి. ఫారెస్ట్ దీంతో ఉన్నట్టుగా ఉందండి. ఎంత కూడాను మొత్తం అంతా చూసారా? శారీకి మొత్తం అంతా క్రీపర్స్ డిజైన్ ఇచ్చాడు. మధ్య మధ్యలో బొమ్మలు ఇచ్చాడు, డాల్స్ ఇచ్చాడండి. ఇవన్నీ కూడా బార్డర్ వచ్చేసినప్పటికండి ఇవ్వండి జరీ వీవింగ్లో బార్డర్ వచ్చిందండి. కాపర్ జరీ ఇచ్చాడండి వీవింగ్కి వచ్చేటప్పటికి. ఇవ్వండి ఫ్రంట్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలా ఉందండి. కాపర్ వీవింగ్ బార్డర్ ఇచ్చాడు. ప్లస్ మధ్యలో వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి మళ్ళీ కాపర్ వీవింగ్ బార్డర్ ఇవ్వడం జరిగిందండి. శారీ శారీ మొత్తం అది ఓపెన్ చేసి చూద్దామండి. పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు ఇచ్చాడండి. షార్ట్ పళ్ళు ఇచ్చాడండి. పళ్ళు ఇలా ఉంది. ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్లో ఇచ్చాడండి. సేమే రాదండి. దీనికి వచ్చినప్పటికి ఇలా ఇచ్చాడు. పళ్ళు వచ్చేసి వెరీ షార్ట్ పళ్ళు ఇచ్చాడండి. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్లో ఇచ్చాడు. ఇదిగోండి చూడండి, శారీ అంతా ఇలా ఇచ్చాడు. ఇవన్నీ 899 ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి. 899 ఫ్రీ షిప్పింగ్. 9533825322 అనే నెంబర్లో గ్రాప్ చేసుకోండి శారీ. ఇదిగోండి బ్లౌజ్ కూడా డిజిటల్లో వచ్చిందండి. బ్లౌజ్ కూడా వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ ఇచ్చాడండి. ఫ్లోరల్ ప్రింట్తో డిజిటల్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇదిగోండి బ్లౌజ్ కూడా డిజిటల్ ఇచ్చాడండి. 80 ఉంటుందండి. 80 to 1 మీటర్ వరకు ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ గట్టిగా ఉంటుందండి. ఇదిగోండి 899 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈరోజు ఒక మోసం గురించి మీతో వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎవరైనా సరే సూరత్లో కొన్ని డిజిటల్ స్టూడియోస్ అని చెప్పి ఒక పెట్టి అమ్ముతూ ఉంటారండి. దయచేసి మనలాగా చిన్న చిన్న వ్యాపారాలు ఇంట్లో చేసుకుని వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉండాలి, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి అనుకుని మనలాగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా దయచేసి డిజిటల్ స్టూడియో అన్న పేరుతో ఒకటి ఉంది సూరత్లో. మీకు ఆ పేరు ఏదో కావాలి అనుకుంటుంటే కామెంట్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చేస్తాను. చాలా అంటే చాలా మోసం జరుగుతుందండి. ముందు అసలు మనల్ని ఎంతగా నమ్మిస్తారంటే వాళ్ళు మనం వాళ్ళ దగ్గర సరుకు తీసుకున్న వాళ్ళు మనం ఫాలోఅప్ చేస్తూనే ఉంటారండి. వన్స్ మనం మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు లొడ్డలు చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఆ మాటలకి మనం పడిపోయిన తర్వాత మనం వన్స్ ఒకసారి వాళ్ళు కాల్ చేసినా మెసేజ్ చేసినా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కాల్ బ్యాక్ చేస్తారు, మనం ఫాలోఅప్ చేస్తారు. మనం ఇప్పుడు కాదు 15 days తర్వాత మేము చెప్తామండి ఏ సంగతి అన్నా సరే. ఆ 15 days తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కాల్ చేస్తారు. ఏంటి కొంటున్నారా లేదా, కొనండి మేడం, అన్ని విధాలు మేము మీకు సపోర్ట్ చేస్తాము, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్తాము, ఇవన్నీ చెప్పుకొస్తారండి. ప్లీజ్ దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. వన్స్ మనం సరుకు తీసుకున్న తర్వాత డ్యామేజ్ కానీ ముందే అడుగుతాం. డ్యామేజ్ కానీ లేకపోతే మిస్ప్రింట్ శారీస్ కానీ ఏమైనా ఉన్నాయని అడిగినా సరే అయ్యయ్యో మాది డిజైనర్ స్టూడియో, మాకు అట్లాంటివి ఉండవు, మొత్తం అంతా ఫ్రెష్ సరికే దొరుకుతుంది మా దగ్గర అని చెప్పి చెప్తారు. తీరా మనకి వన్స్ సరుకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినంత క్వాలిటీ ఉండదండి. మనం రేట్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువేనండి. సూరత్లో అంత రేట్ ఎక్కడ ఏ షాప్ దగ్గర దొరకదు. వాళ్ళు మాత్రమే ఎక్కువ రేట్లు పెట్టి కూడా అమ్ముతారు. వన్స్ వాళ్ళు ఒకసారి సరుకు మనకి డ్యామేజ్ వచ్చిందనో లేదంటే అది మిస్ప్రింట్ వచ్చిందంటే యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే మన దగ్గర సరుకు కానీ ఒక 3 months అమ్ముకోకపోతే రిటర్న్ తీసుకుంటాము అది ఇది అని చెప్తారు. తీరా ఏం చేస్తారు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రిటర్న్ చేస్తాం. మన దగ్గర అవ్వటం లేదు కదా, నెక్స్ట్ వేరే సరుకు తీసుకొస్తే కొత్త స్టాక్ కదా మళ్ళీ చేసుకుందాం చెందాం అని చెప్పి పంపిస్తాం. పంపించిన తర్వాత అసలు ట్రిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారండి వాళ్ళ టార్చర్ అనేది. ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర అమ్ముడు పనులు ఉంటాయి కదా,
లేదంటే మనకులాగానే సరుకు తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా, అది మాత్రం చూపిస్తారు. అవి తప్ప మనం ఏది మళ్ళీ వాళ్ళు ఇంకో చాయిస్ ఇస్తారు. మన వీడియోస్లో ఏదన్నా మీరు చూస్ చేసుకోండి, వాటిలో తీసిస్తాం మీకు అని చెప్పి చెప్తారు. మనం ఏదైనా వీడియో చూసి పిక్స్ పెడితే అయ్యో అయిపోయినాయి, అయ్యో మేడం అయిపోయినాయి మేడం, వీడియో పెట్టిన 1 అవర్లో ఫోన్ చేసినా వాళ్ళ సమాధానం అదే చెప్తారు. లేదు మేడం అయిపోయింది, అసలు వీడియో పెట్టడమే అయిపోయినాయి అని చెప్తారు. అంత ఇదిగా ఎవరు కాసు కూర్చుంటారు అక్కడ తెలియదు. కానీ ప్రతిదీ కూడా మోసమేనండి వాళ్ళ దగ్గర. నేను మోసపోయాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను, నాలాగే ఎవరు మోసపోవద్దు అని. వాళ్ళు ఏదో నన్ను మోసం చేశారు కదా అని చెప్పి నేను మాత్రం మిమ్మల్ని మోసం చేసేసాను కమ్మరండి. నేను మీకు శారీ పంపించేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసి అది కరెక్ట్గా ఉంటే మాత్రమే నేను పంపుతాను. అలాంటివి నాకు చాలా చీరలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫైనల్గా ఏం చేస్తారు, ఒకసారి రెస్పాండ్ అవుతారు, అలా ఇస్తారు. వాటిల్లో కూడా ఏమైనా డ్యామేజెస్ వచ్చినాయి లేదు అంటే మళ్ళీ కాల్ బ్యాక్ మనం చేస్తుంటే రెస్పాండ్ అవ్వరండి. మనం మామూలు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వరు, వాట్సాప్ వీడియో కాల్ చేసినా ఉండదు, వాయిస్ కాల్ చేసినా ఉండదు, దేనికి రెస్పాండ్ అవ్వరు, ఆన్లైన్లో ఉంటారు మళ్ళీ. కాబట్టి నేను చెప్తున్నాను, డిజిటల్ స్టూడియో పేరు పూర్తిగా చెప్పట్లేదు, నేను డిజిటల్ స్టూడియో అన్న పేరు పెట్టుకుని సూరత్ నుండి ఎవరైనా సరుకు తెచ్చుకోవాలనుకుంటే డెఫినెట్గా వద్దు, వాళ్ళ దగ్గర సరుకు కొనొద్దు, చాలా ఫ్రాడ్ జరుగుతుంది. మనం రూపాయి ఏదో బంగారు వస్తువులు తాకట్లు పెట్టుకుని మరి మనం వ్యాపారం ఇంటి దగ్గర చేసుకుందామని తెచ్చుకుంటాం. అది అలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళ దగ్గరే వాళ్ళు మెడలు కడతారనమాట పోగేసుకుని. నేను మోసపోయేది కాకుండా నేను ఇంకొక ఆవిడని కూడా పరిచయం చేశాను, మగతోడు లేని ఆవిడని కూడా పరిచయం చేశాను. ఆవిడ మోసపోయారు. ఆవిడ నియర్ బై కొనుక్కుంటారంట, క్వాలిటీ బాగుంటుంది, తీసుకోండి ఆంటీ అని చెప్పి మరి రికమెండ్ చేసి మరి ఆవిడ పంపించాను. ఆవిడ సరుకు పంపిస్తే సేమ్ ఇప్పుడు ఆవిడ అలాగే బాధపడుతున్నారు. ఏంటమ్మా నేను కొనుక్కునేదాన్ని, నువ్వు ఇలా చేసావు, వాళ్ళని పరిచయం చేసావు, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు ఇట్లాగని. మరీ అంత మోసం చేయదు, మరీ ఎంత మోసం అండి. రేట్లు ఎక్కువగా పెట్టేసేసి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కాలు అసలు ఏ కాలు రిసీవ్ చేసుకోరండి. మనం ఎప్పుడైతే మనం సరుకు తీసుకుని మన దగ్గర రూపాయి గుంజుకునే వరకు వాళ్ళు అలాగే మనం కాలే పడతారండి. వన్స్ మనం డబ్బులు కట్టేసిన తర్వాత సరుకు మనకు పంపించిన తర్వాత వాళ్ళు అసలు మనల్ని పట్టించుకోరు, ప్రతిదీ పట్టించుకుంటూ ఉంటారు. మీకు ఎలాంటి ఇది వచ్చినా మేము ఉంటాం, ముందుంటాం, ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము మీకు క్లియర్ చేస్తాము, అది ఇది అని చెప్పి చాలా మాటలు చెప్తారు. ఏది నమ్మొద్దండి. మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళ దగ్గర తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది సూరత్ నుండి ఒక్క వ్యక్తి చేసిన మోసం నాకు తెలిసి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను వాళ్ళ దగ్గర ఏం సరుకు తీసుకోలేదు. అసలు చెవులో తేనె పోసినట్టు ఉంటాయి మాటలు మాత్రం. ఆయన చెప్తుంటే వాళ్ళు ఇచ్చే వీడియోస్ చూస్తుంటే నేను అసలు ఆ వీడియోకి కమిట్ అయిపోయాను. అసలు ఆ వాయిస్ మాటలకి ఓకే అమ్మ కొన్ని వీళ్ళ దగ్గర వీళ్ళు హానెస్టీగా ఉన్నారు, కొనేసి మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు, ఇంటి దగ్గర చన్నీళ్ళకి వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉంటుంది అని చెప్పి పిచ్చి భ్రమలో పడి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్ళి వేరే చోట పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ని పోయాల్సి వచ్చింది. నేను చాలా బాధతో చెప్తున్నాను, ఏదో అనాలి చేయాలని కాదు. ఇలాంటి వీడియో ఒకటి తీయాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. దరిద్రం ఏంటంటే నా వల్ల మీకు వేరే వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా సఫర్ ఉన్నారు కాబట్టి ఇంకెవరన్నా ఎలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర సరుకు తీసుకోవద్దని తెలియజెప్పడానికి కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి, వాళ్ళేం క్వాలిటీ సరిగ్గా పంపరండి, అంత క్వాలిటీ కూడా ఉండదు. వాళ్ళు చెప్పిన మాటల్లో చెప్పినంత క్వాలిటీ సరుకులో రాదండి వాళ్ళకి మాత్రం. దయచేసి సూరత్ నుండి సరుకు తెచ్చుకునే వాళ్ళు వీడియో చూసి ఆరాటపడిపోయి వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఏ వీడియో ఏ పర్సన్ ఏ కంపెనీ అని తెలుసుకోవాలని మీలో చాలామందికి తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు వాట్సాప్లో దీని కింద కామెంట్ చేయండి, యూట్యూబ్లో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ అది తెలుసుకోవాలనుకుంటే కనుక నేను మళ్ళీ ఆ పేరు రివీల్ చేస్తాను ఇంకొక వీడియోలో. సరే అండి, ఇదేనండి వాళ్ళకి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధను శారీస్ వాళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.